రండి అమ్మ సార్ రండి సార్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నిన్నటి రోజు మనము టీచర్స్ డే జరుపుకున్నాము. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి చెప్పుకోవడం జరిగింది. అదే సందర్భంగా మనకు మన పాఠశాలకు చెందిన అయూబ్ ఖాన్ గారు పీడీ బెస్ట్ టీచర్ అవార్డు పొందడం మన పాఠశాలకు ఎంతో గర్వకారణం. మరి
23 జూన్ 8వ తారీఖు నేను ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి సార్ గారిని గమనిస్తాం. నియమ నిబద్ధతలతో తన వృత్తికి న్యాయం చేస్తూ పాఠశాల విద్యార్థులందరినీ క్రీడల్లో అత్యుత్తమ స్థాయికి తీసుకుని వెళ్ళడానికి నిరంతరము కృషి చేస్తున్నారు. పాఠశాల సమయము అయిపోయినా కూడా తమ యొక్క సేవల్ని అందిస్తున్నారు. సార్ యొక్క ప్రత్యేకత ఏమంటే విద్యార్థులకు క్రీడల్లో నైపుణ్యత సాధించడమే కాదు, స్వయంగా తానే గొప్ప క్రీడాకారుడు. మరి 200, 400 మీటర్స్, 800 మీటర్స్లో రన్నింగ్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి కూడా చేరుకున్నారు. త్వరలో కూడా ఇంటర్నేషనల్లో పాల్గొనే శక్తి సంస్థలు కలిగి ఉన్నాడు సార్. మరి అటువంటి ఉపాధ్యాయునికి మన జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు రావడం అనేది గొప్ప సంగతి కాదు. సార్ ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలి. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా ఈ అవార్డులు పొంది మన పాఠశాలకి మరి మన విద్యా శాఖకు గొప్ప పేరు తీసుకుని రావాలని ఈ సందర్భంగా వాళ్ళని మరీ కోరుకుంటున్నాను. సార్ స్థితి వచ్చినా కూడా సార్ ఇంటే ఉంటాడు. అంటే ఒక క్రీడాకారుడికి కావాల్సినది ఏమి, 5 కిలోమీటర్లు పరిగెత్తాలంటే వేదికను అలంకరించిన మన ప్రధానోపాధ్యాయుల గారికి, మన పాఠశాల వ్యాయామోపాధ్యాయుడు అయ్యప్ప సార్ గారికి మన పాఠశాల తరఫున ప్రత్యేక అభినందనలు. మరి నిన్న కార్యక్రమం చూస్తే చాలా సంతోషం ఏర్పడింది. ఎందుకంటే జిల్లాలో మన పాఠశాల పేరు ఆడ వినిపిస్తేనే చాలా సంతోషం అనిపించింది. అదే కాకుండా సారు గురించి కూడా కొన్ని విషయాలన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది. సారు నిగర్వి తర్వాత బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతాడు. 50+ కూడా రన్నింగ్లో బాగా అవుతారు. విజయభాస్కర్ గారు వేదికలు అలంకరించిందిగా కూర్చున్నాం. సారు విజయభాస్కర్ సారు ఆర్ కొట్టాల ప్రధానోపాధ్యాయులు. సార్ కూడా నిన్న మన మండలం తరఫున బెస్ట్ టీచరు అవార్డు వచ్చింది. మాకు చాలా సంతోషం వేసింది. వీళ్ళిద్దరు నిజంగా అంటే ఎలిజిబుల్ పర్సన్స్. భాస్కర్ చూస్తే మీరు సార్ని ఎక్కువగా చూసినారా లేదా మరి తెలియదు, కానీ మన ఆ పాప మనకు డ్యాన్స్ చేసి చూసినారా? కుసుమ, మా తెలుగు తెలియదు. కుసుమ సార్ స్టూడెంటే. సార్ నేర్పించినటువంటి పాప ఆ పాప రోజు అన్నిసార్లు మనకు మంచి డ్యాన్స్ చేసి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ డ్యాన్స్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఎంత బాగా చేసిందంటే అంత బాగా చేసింది ఆ పాప. అక్కడ అన్ని భాషలు, కేరళ, మలయాళము, తర్వాత తమిళము, కర్ణాటక ఉంటుంది, అన్ని రాష్ట్రాలు ఉంటాయి కదా, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ వేష భాషలు కానీ వాళ్ళ వేషధారణ కానీ అవన్నిటిని వేసి చూపించి పిల్లల చేతనే ఏ రాష్ట్రాలు అని చెప్పి బాగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కాకుండా సారు పొద్దున 7 గంటల బస్సుకు ఎక్కితే మళ్ళీ సార్ ఇంటికి పోయేది రాత్రి మళ్ళీ 7 గంటల బస్సుకే. సార్ బ్రహ్మలు సారే వేస్తాడు. సారే కొత్తవన్నింటినీ వాళ్ళకు నేర్పించడం అనేది, వీళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ఏం ప్రోగ్రామ్ పెట్టినా ఆ ప్రోగ్రామ్ సంబంధించిన ప్రోగ్రాము సారే డిజైన్ చేస్తారు. ఆ విధంగా పిల్లలతో కలిసిపోయి మమేకమైపోయి పిల్లలంతా కూడా మామూలుగా ఇంతకుముందు స్ట్రెంత్ రాకముందు పిల్లలు ఆ స్కూల్లో పిల్లలు ఇప్పుడు 56 మంది పిల్లలు అయినారు. చిన్న ఊరు, అది పెద్ద ఊరేం కాదు. అంటే అర్థమేమి, ఆ ఊర్లో ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలు ఎవరు లేరు. ఊళ్ళో ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలు ఎవరు లేరు. క్లోజ్ అయిపోయి ప్రైవేట్ స్కూల్ లేకుండా పోయే వాళ్ళందరూ కూడా ఈ సార్ యొక్క బోధన చూసి, సార్ యొక్క దీక్ష, తర్వాత పిల్లల పట్ల చూపించేటటువంటి అంకిత భావము,
అవన్నీ చూసి అక్కడ ఆ స్కూల్లో మొత్తం అంతా కూడా 56 స్ట్రెంత్ రావడం అంటే అంత ఆషామాషి కాదు. 30 మంది పిల్లలు వేరే స్కూల్కి పోయేవాళ్ళు ఆ ప్రభుత్వ బడిలోనే చేరి చేసినారు. కాబట్టి సార్ చేస్తున్నటువంటి సేవ కానీ పిల్లలకు చేసిన సేవే మా పాఠశాల తరఫున మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇలాగే సార్కి ఇంకా ఐఎఫ్ సార్కు ఇంకా స్టేజ్ అదర్ కంట్రీస్ పోయేది ఉంది సార్, అది రీచ్ అయ్యి మన గడేకల్ ప్రత్యేకతను ఇంకా పై స్థాయికి తీసుకురావాలని చెప్పి మీ అందరికీ మన పాఠశాల తరఫున అందిస్తున్న అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రధానోపాధ్యాయులకి ధన్యవాదాలు. నిర్వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి మరియు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైనటువంటి పి అయూబ్ ఖాన్ సార్ గారికి మరియు అలాగే ఆర్కోటాల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అయినటువంటి భాస్కర్ సార్ గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నిన్ననే మనము కార్యక్రమం జరుపుకున్నాము. ఈరోజు ఆ బహుమతి స్వీకరించినందుకు ఒక చిన్న కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి దాని సందర్భంగా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, మనము ప్రతి ఒక్కసారి కూడా అయూబ్ సారు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఎక్కడ పోయి వచ్చినా మన పాఠశాలలో ఖచ్చితంగా మనము ఏదో ఒక కార్యక్రమం అనేది జరుపుకోవడం నిత్య కృత్యం అయిపోయింది. అంటే మనకు అదే ఒక పని అయిపోయింది. సార్ అన్న పాల్గొంటారా అంటే మనం అప్పుడే ఇంకా అన్నీ రెడీ చేసింది. అలా ఇది సార్ యొక్క ప్రతిభ. అంటే సార్లాగా కనీసం ఒక 100% కాకపోయినా ఒక 20%, 30% అంటే ప్రతి ఒక్క బ్యాచ్లో ఒక 3-4 పిల్లలు ఒక మంచి క్రీడా నైపుణ్యాలు సాధించగలిగినటువంటి పిల్లలు తయారైతే మన అయూబ్ ఖాన్ సార్ గారికి మనం అది ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమతి అవుతుంది. ఇది పనియే దైవం, ఇంకా రెండవ ఆలోచన లేకుండా ఆయన సహధర్మచారణ అయినటువంటి ఆ మేడం కూడా, ఎందుకంటే ఒక వ్యక్తి గొప్పగా రాణించాలి అంటే ఆయనలోనే కాదు ఆయనకు ఉన్నటువంటి ధర్మపత్ని కూడా సహకరించాలి. దేశాన్ని ఉద్ధరించాలా, నువ్వు చేయకపోతే ఆగిపోతుందా అనేటువంటి మాటలు చాలా ఎక్కువ. కానీ ఆ మేడం కూడా సార్తో పాటు పోటీ పడుతుంది. గతంలో విద్యార్థుల యొక్క సంఖ్య తక్కువగా ఉంది, ఇప్పుడు విద్యార్థుల యొక్క సంఖ్య అధికంగా ఉంది. గతంలో ఆ ఊరి నుంచి అందరూ కూడా విడపకలు పోయేవాళ్ళు కాన్వెంట్లో చేరడానికి. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా, విడపకల నుంచి వచ్చి ఆర్భటాలను చదువుతున్నారు. మీరు ఇది మనము సార్కి యొక్క ప్రతిభని మనము ఇది గమనించాం. వేమన పద్యం అంటే మీకు అందరూ తెలిసి ఉంటుంది. లాస్ట్ ఏమొస్తుంది? విశ్వదాభిరామ గురువు చిల్లగింజ కుంభంబి దేహంబు ఆత్మ కలుష పంకమడుగు బట్టి ఆత్మ కలుష పంకమడుగు బట్టి తెలిసి విరిచేను దివ్యామృతము తేరు విశ్వదాభిరామ వినురవేమా. ఈ యొక్క పద్యానికి తాత్పర్యం తెలుసుకుంటే చాలా లోతుగా ఉంది. ఎందుకంటే గురువు అంటే ఇప్పుడు భాస్కర్ సార్ గురించి చెప్పడం, గురువు చిల్లగింజ అంటే నీటిని, కలుషితమైన నీటిని శుభ్రపరిచే గింజ. దాన్ని అండుప గింజ కూడా, అండుప విత్తనం కూడా అంటారు. ఏమి చిల్ల గింజ అలాంటిది. అంటే కుండలో ఉన్న కుంభంబి దేహంబు. కుంభంబి అంటే తెలుసు కదా ఏమిటి? కుంభం అంటే ఏంటి? కడవ. కడవలో ఉన్న నీరు ఎలాంటిదో మనిషి ఆత్మతో పోల్చినాడు అనమాట. దేహంబు శరీరం అంటే ఈ యొక్క శరీరము పాపాలు చేసి చాలా మలినమైపోయి ఉంటుంది. ఏమే మలినమైన ఈ శరీరాన్ని ఆత్మతో శుభ్రపరిచేవాడే గురువు అనే అందులో ఉన్న తాత్పర్యం. అర్థమైందా? తెలిసి వెరితేనేమి తెలుసుకోవా. వెరితేనేమి అంటే దాని గురువుకి తెలిసి వెరితేనేమి దివ్యామృతమై అంటే ఆ యొక్క కలుషితమైన నీరును ఒక అమృతం వల్లే
ఇప్పుడు ఆ యొక్క చిల్ల గింజ అనేది కుండలో వేస్తే బురదంతా కిందికి పోయి మంచినీరు పైకి వస్తుంది. అలాగే ఆ యొక్క బోధనలతో నింపేవాడే, అలాంటి బోధనతో నింపేవాడే గురువు అని. అలాంటి గురువుకు ఒక చక్కని ఉదాహరణే అదే ఈరోజు బెస్ట్ టీచర్స్ వరస్ట్ టీచర్స్ అని ఎవరు మరపురాని మరిచిపోలేని మానవతవాది, హలము పట్టకుండా మెరుగైన ఆట స్థలముగా మార్చే నిత్య కృషివలుడు, మమతానురాగాలు పొదిగిన మాణిక్యం, ధరణి మెచ్చిన ధార్మికతతో కూడిన ధైర్యశాలి, అలసిపోని అరమరికలు లేని ఆటల ప్రోత్సాహకారి, యువ కిషోరాలను ధీటుగా చెక్కుతున్న మేటి శిల్పి, బడిలోని భవిష్యత్తు తరతరాల ఆటలకు పాట వేస్తున్న అలుపెరుగని పాటసారి, ఆటగాళ్లను అలవోకగా తయారు చేసిన ఆటల కార్ఖానా, నవ్వు నవ్వితే పరిసరాలను పరిమళింపజేసి నవ్వుల దివ్యటి, నిబంధతకు నిలువుటద్దం, పిల్లలను ఆటలచే పథకాల పంట పండించే మా మెడల్స్ మాంత్రికుడు, ఆటల యాత్రికుడు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పఠాను మహమ్మద్ అయూబ్ ఖాన్ గారికి మా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన పాఠశాలలోనే ఒక గొప్ప వ్యక్తి నిగూఢంగా ఇన్ని రోజులు గొప్ప ప్రతిభా పాఠవాల్ని దాచుకొని ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులు కూడా మనతోనే ఉంటున్నారు. ఈరోజు బయట ప్రపంచానికి తన గురించి తాను తెలుపుకుంటూ మన పాఠశాలను మన గురించి కూడా బయటికి తీసుకురావడము చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సహోపాధ్యాయునితో పాటు పనిచేస్తున్నందుకు, విద్యార్థులుగా మీరు పనిచేస్తున్నందుకు మేము సదా రుణపడి ఉంటాము. మా ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే మా గురువు నేర్పినదే. ఎక్కడున్నా కూడా వాళ్ళకి స్మరించుకుంటున్నాను నేను. ఏమే గురువులు అంటే సామాన్యులు కాదు. ఏమే ఇరుకైన గదుల్లో చదివి చెప్పి విశాల హృదయం కలవారు తయారు చేసేది మా ఉపాధ్యాయులే. ఇంట్లో బాగలేకపోయినా, ఒంట్లో బాగలేకపోయినా అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి మీ ముందు అన్నీ మర్చిపోయి మీకు విద్యా బుద్ధులు చెప్పేది మా గురువులే. అందుకే గురువు అనేది చాలా గొప్పగా భావిస్తాం. ఏమంటే చెప్పుకున్నాం కాబట్టి. అందుకే ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే, ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన, బడిగుడిలో వెలసినవో దేవదేవుడా, మా తలరాతను రాసే ఆచార్యుడా, ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. థ్యాంక్ యూ. ఇప్పుడు హాయ్ రమణ. సన్మాన గ్రహీతులు మన ఆయుష్ సార్ గారు మరియు విజయభాస్కర్ సార్ గారికి నా యొక్క అభినందనలు. గురు పూజోత్సవంలో గురువు అంటే అంధకారాన్ని నిరోధిస్తాడు అని అర్థము. అంటే మీరు అంధకారంలో ఉంటే వెలుగులోకి తీసుకుని వెళ్ళేవారే గురువు అనేది ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఒక్క 2 లైన్లు జస్ట్ నా నోటికి నా మనసులోకి వచ్చిండేది పాడేస్తున్నాను.
నడు నడువోయ్ నవయువక నడపవోయి ఆట స్థలం సుందర తీరాల వైపు మన ఆట స్థలము సుందర తీరాల వైపు మన ఆట స్థలము హైలేసో హైలేసో హైలేసా హైలేసో హైలేసో హైలేసా నడు నడువోయ్ నవయువక నడపవోయి పాఠశాల సుందర తీరాల వైపు మన పాఠశాల సుందర తీరాల వైపు మన పాఠశాల హైలేసో హైలేసో హైలేసా హైలేసో హైలేసో హైలేసా. థ్యాంక్ యూ సార్. ఆఫరిచ్చాను. Yes, 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. Yes. Yes. ఓనమాల వైపున ఆదిగురు అనేటువంటి పుటాల Yes. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఇప్పుడు అలాగే మన ఏ క్లాస్ కొట్టామన్నా నేను ఎగ్జామ్ చెప్పేటప్పుడు క్లాస్ కాలేదు 1 2 3 1 2 3 1 2 3. పూర్వ విద్యార్థులు చెప్పండి. ఎస్ సార్ యొక్క స్టూడెంట్స్ పూర్వ విద్యార్థులు. అలాగే సార్ మీకు చాలా 10వ తరగతి విద్యార్థులు ఇప్పుడు మన అయూబ్ ఖాన్ సార్ గారిని సన్మానించడం జరుగుతుంది. క్లాస్ రావట్లేదురా ఏదా 1 2 3 1 2 3 1 2 3 చెప్పాలి ప్రతిసారి చెప్పించుకున్నట్టు మీరు. సార్ మనోహర్ సార్ గారికి ఆయన సార్ గారికి చాలా థ్యాంక్స్ సార్. టీచర్ అనే విషయం కొద్దిసేపు పక్క పెడదాము. మనమంతా మాట వాడుకున్నాము. మీ స్కూల్లో ఫస్ట్ టైం కాకపోయినా కూడా చెట్లు చాలా బాగున్నాయి. చెట్లు మంచి వాతావరణంలో ఉన్నాయి. కానీ నాకు ఏమనిపిస్తుందంటే ఇదే చెట్లు గడేకల్లో కూడా గడేకల్ హై స్కూల్లో కూడా ఉన్నాయి. నేరేడుకాయల చెట్లు పళ్ళ చెట్లు ఉన్నాయి. ఇవి కూడా పళ్ళ చెట్లు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మనకు కూడా కదా, అనిపిస్తుందా లేదా? పళ్ళ చెట్లు ఉంటే బాగుంటుంది. ఆడపిల్లలు బాగా పూల చెట్లు మంచి మంచి పూల చెట్లు ఉంటే పూలు వాడుకుంటుంది పళ్ళు వాడుకుంటుంటుంది అనిపిస్తుంది లేదా? ఒకరికైనా ఐడియా వస్తుంటుంది. సేమ్ అలాగే ఇక్కడ మనం ఆలోచన విషయం ఏమంటే ఈ చెట్లు మనకు ప్రాథమికంగా ఇస్తుంది, నీడ ఇస్తున్నాం. మనకి పండ్లు కాయలు పూలు తినేది పెట్టినది అది కాదు అవసరము. ప్రాథమికంగా మనకి నీడనిస్తున్నాయి, దాంతో పాటు ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఈ చెట్టుకి ఆ చెట్టుకి ఏం తేడా లేదు, అన్ని ఆక్సిజన్ ఇస్తాయి, అన్ని నీడనిస్తాయి మనకి. అలాగే ఇక్కడ ఉపాధ్యాయుడు అంటేనే గొప్పవాడు. దానికి పూలు కాయాలా పండ్లు కాస్తేనే గొప్పది, ఏదో అవార్డు వస్తేనే గొప్ప వాళ్ళని కాదలుగా. ఉపాధ్యాయుడు అంటేనే గొప్ప. ఆయనకి కొన్ని పరిస్థితులు ఉంటాయి, దానివల్ల ఒక అతను మీ గురించి ఎక్కువ శ్రద్ధిస్తున్నారు, తక్కువ శ్రద్ధిస్తున్నారు. కాబట్టి అందుకే గురువు అంటే తరువులే గురువులు అంటారు, చెట్లే గురువులు. అవి ఎంత గొప్పగా మనకు సాయం చేస్తాయో అంతే గొప్పగా గురువులు ఉంటారు. ఇక్కడ ఉత్తమ ఉపాధ్యాయులు పెద్ద ఉపాధ్యాయులు ఉంటారు. మీకోసం అక్కడ వచ్చి నిలబడ్డారంటేనే వాళ్ళు ఏదో మీలాగేదో అక్కడెక్కడ తిరిగి అంటారు. వాళ్ళు ఎంతో జీవితంలో కష్టపడితేనే ఊరికి అల్లా డబ్బాకేమే జాబ్ ఏం రాదు. ఇక్కడ ఉండే మీ టీచర్లందరికీ అల్లా డబ్బాగా జాబ్ ఏం వచ్చినదు. ఎంతో కష్టపడి జీవితంలోన ఎన్నో కోల్పోయి కరెక్ట్ మాట చెప్తున్నాం. మీరు ఇప్పుడు ఎన్నో ఎంజాయ్ చేస్తుంటారు. అవన్నీ పణంగా పెట్టింటేనే మేము కానీ ఇక్కడ ఉండే సార్లు అందరూ కానీ టీచర్లు అంటారు. ఫస్ట్ వాళ్ళని గౌరవించండి. వాళ్ళని గౌరవిస్తే దాదాపు వాళ్ళతో పాటు అన్నీ మనకు వచ్చేస్తాయి. వాళ్ళకి అక్కడ ఆయన నిలబడుతున్నాడంటేనే మనకి అతని నుంచి ఆ క్యారెక్టర్ అనేది వ్యక్తిత్వాన్ని మనకు రావాల. చదువు అనేది ఏముంది 4 లక్షలు మేము ప్రైమరీ స్కూల్ నేర్పిస్తాము, 4 లక్షలు నేర్పిస్తాము. అది చదువుతూనే గొప్పవాడు కాదు, వ్యక్తిత్వం ఉంటేనే నిజమైన గొప్ప వ్యక్తిగా మారుతాం మనం. దీని టైం ఉందా సార్? ఒక చిన్న కథ చెప్తాను. ఒక సేమ్ ఇలాగే
సారు బడికి వస్తేనే ఈ పిల్లకి చదువుతున్నాడు వాళ్ళకి వాడు తట్టుకోలేకపోతాడు. ఇంట్లో పోయి చెప్తామంటే వాళ్ళ అమ్మ వాళ్ళని మళ్ళీ బడికి పిలుచుకొచ్చి సార్ మనకి ఇంకా 4 ఏళ్ళు కొట్టాడు సార్ అంటారు. ఎవరు చెప్పినా ఇంకా బాధ ఆడిపడినా పోదు. నేను ఏం చేసినా అంటే లాస్ట్ ఇంకా ఇట్లా కాదని చెప్పి డైరెక్ట్ వినాయక చవితి వచ్చింది, వినాయకతో తెలుసుకుంటా పోయి వినాయక తెరిపోయినంట. పోయి సమీ అన్నాడంట, ఏలే అన్నాడంట. ఏలే అంటేనే ఏం సమీ ఇది నాకు ఊరికి ఈ పిల్లకి పడుతున్నాయి వాళ్ళకి అంటేనే సర్లేలే ఇవన్నీ కాదు నీకు ఈ కష్టాలను తప్పాలి కదంటే ఓ స్వామి అంటే సరే గురువుతోనే దెబ్బలు తిన్నాడు ఎవడో ఉంటే మనం పట్టరాపల్లి అన్నాడట. సర్లే పోతాను మన ఆయన మీరు మనగాడు వాళ్ళకి పాలేగాడు మన ఆయన దగ్గరికి పోతాను నేనా అన్నాడు. ఏ లే అన్నట. మీ సార్ నేను కొట్టలే కదా అంటే బడికి చదువులే కాబట్టి ఇచ్చిపెట్టినాడ. లే చేలు ఇటు పెట్టేసి ఇట్లు కొడతాని ఇట్లు తిప్పేసి కొడుతున్నాయి మా సార్లే అన్నట. సరే అని చెప్పేసి మా ఊళ్ళో పెద్ద మనగాడు ఉన్నప్పుడంటే సర్పంచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా పోయినాడు పాపం. వాళ్ళు కూడా పలానా చేతులు కలు కొడుతుంది దాడి కొడుతుంది ఇంకెంత దొరికినాక రావడం అని చెప్పేసి ఇట్లయితే కాదు ఇంకా స్కూల్లో మా ఎవరినే పోయి ఆడదామని చెప్పేసి ఇంకా ఎవరైనా పట్టిపోతే కనీసం దెబ్బలు తప్పుతాయి సార్ ఇది ఒకసారి సాయం చేస్తారు నన్ను అంటేనే ఏరా అంటేనే మా దేవుడు ఇట్లా చెప్పినాడు నాకు దెబ్బలు తగిలిన అంటే పట్టరావు అని చెప్పినాడు. మీకు ఖచ్చితంగా ఇంత బాగా చదువుతారు నాకు ఇంత చదువు మంచి హోదాలో ఉన్నారు మీరు మీకు ఖచ్చితంగా దెబ్బలు ఉన్నామంటే లే అని చెప్పేసి మొత్తం ఈ పని చూపించాడు సార్. చూస్తేనే లే ఎన్ని దెబ్బలు పడితే గొప్ప లే అని చెప్పినట్ట. అంటేనే అర్థమైంది మనకి ఒరే ప్రపంచంలో ఎవరైనా జీవితంలో బాగుపడినా అంటేనే అయ్యవారు తిట్టుకోకుండా కొట్టుకోకుండా సైడ్ వెనుకోకుండా నరకాల్సిందే. నరికితేనే చెట్టు సరిగా పెరుగుతుంది. మీరు ఏమైనా చెడు మార్గంలో పోయినప్పుడు వాళ్ళు దండిస్తేనే మీరు గొప్ప వాళ్ళు అవుతారు. నన్ను ఇట్లా ఇచ్చిపెడతామంటే ఇచ్చిపెడితే చెట్టు అది అడ్డదిడ్డంగా వేరే ఆ తుఫాన్గా గాలిగా కూలిపోతుంది, జీవితం నాశనం అవుతుంది. అది వేరే విషయం అయితే సర్దుకోవచ్చు. ఒక్కసారి లైఫ్ పోయిందంటే మళ్ళీ మీరు ఏం చేయలేదు అసలుకి. సరే నాకు ఎవరు లైఫ్లో ఎవరు దొరకలేదు, అయ్యేవారు కూడా దొరకలేదు లాస్ట్కి. అందరికంటే ఎక్కువ ఏట్లు పడినాయట అని చెప్పి లాస్ట్కి వినాయకం జరిపినాడు. బా ఏం వచ్చినావంటేనే ఇదే సమ పరిస్థితి మొత్తం ఊరంతా ఉడికినాను ఎవరు లేరు స్వామి అంటే ఒకరు కూడా దొరికారు అంటారు. ఏంది మళ్ళీ లేదు దొరికారు మళ్ళీ ఒకరు కూడా దొరికారు అంటుంటేనే ఓహో నాకు అర్థమైంది దొరికినా స్వామి అన్నట్టు. ఎవరంటే నువ్వే స్వామి అన్నట్ట. అని చెప్పేసి మొత్తం పంచి నుంచి పైకి ఎత్తేసి మొత్తం ఆయిపడి ఇంటికి తిరిగినట్ట. మొత్తం వాళ్ళ సార్ కంటే వాళ్ళ అమ్మ కంటే వాళ్ళ నాయన కంటే దేవునికే పడినట్టు ఇట్లా. ఎంత గురువు చేతిలో ఎంత దండించబడతామో ఆయన దండించే సరదా కోసం ఏదో రాక్షస సరదా కోసమే కొట్టడు మిమ్మల్ని. మీరు ఏదో రాంగ్ రూట్లో పోతారని చెప్పేసి మిమ్మల్ని దండిస్తారు. అది అర్థం చేసుకొని వెలిగినారా ఉపాధ్యాయులు మంచి జీవితంలో గొప్ప వాళ్ళు అవుతారు, లేదంటే అంతకు మించిన మహానుభావులు దేవుడు కూడా అవుతారు. కాబట్టి ఎన్ని దెబ్బలు పడితే అంత గొప్ప అవుతాయి. ఉపాధ్యాయులను గౌరవించండి. మిగతా అంతా మీ లైఫ్లో అన్నీ ఇక్కడే కాదు ఈ సారే కాదు ఏ సార్ అయినా సరే కాలేజ్ పైన ఎక్కడ పోయినా కూడా వాళ్ళు మీకోసమే వచ్చింటారు. వాళ్ళు ఊరికి వచ్చేసి ఏదో గాలికి వచ్చి నిలబడి వాళ్ళకి ఎంతో జీవితంలో కష్టపడి ఎంతో చదువుకొని వచ్చింటారు. వాళ్ళు చెప్పిన మాట విన్నామంటే కనీసం వాళ్ళు ఇప్పుడు సార్ ఉన్నారు వాళ్ళ ప్రవర్తన అవి నేర్చుకున్నా చాలా లైఫ్లో ఎంతో ముందుకు వెళ్ళిపోతాం వస్తాం మనం. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం వేదికపై ఉన్న ప్రధాన ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, పిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు చాలా సంతోషము. ఏంటికంటే ఒక ఉపాధ్యాయుడికి జిల్లా స్థాయిలో అవార్డు రావడం ఆ ఉద్యోగ జీవితంలో ఒక గుర్తుండే రోజు. చాలా సెప్టెంబర్ 5 అంటే చాలా సంవత్సరాల్లో వస్తుంది. ఇంతకుముందు సంవత్సరం వచ్చింది, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. కానీ ఉద్యోగం ఒక టీచర్కి సెప్టెంబర్ 5 ఫలానా రోజు ఫలానా సంవత్సరము ఫలానా దగ్గర ఒక అవార్డు ఇచ్చినారంటే అది జీవితంలో గుర్తుండిపోయే రోజు. అట్లా నాకు ఈ జీవితంలో గుర్తుండిపోయే రోజులలో అది ఒక రోజుగా మిగిలిపోయింది. ఇంకా మన పాఠశాలలో ఈ టీచర్ల యొక్క అభిమానానికి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. ఏంటికంటే టీచర్ ద్వారానే నేను నేర్చుకున్నా. అది వాళ్ళ ద్వారా నేను కొద్దిగా నేర్చుకుంటా. ఉదాహరణకి మన పాప నాయుడు సార్ ఉన్నారు, అతని ద్వారా ఎంత నేర్చుకోవచ్చురా మీరేం నేర్చుకున్నట్టు నేను నేర్చుకుంటా. అట్లా ఆయన దగ్గర మన ముందరనే ఉన్నాడు ఇంగ్లీష్ సార్, ఓపెరెడ్డి సార్. ఎంత తపన పడతాడంటే ఆ సబ్జెక్టు పైన మీకు నిజంగా. ఇంకా శేషపాన్ సార్ గురించి నేను తెలుగు సార్ మాట్లాడుతూనే ఉంటాం. అంత ఓపిక ఉన్న టీచర్ని నేనైతే చూడలే. ఓపిక అంటే జీవితంలో ఓపిక కాదు, అంటే బాగుపడాలని, పిల్లల్ని అభివృద్ధి చేయాలి, వాళ్ళలో ఉండే టాలెంట్లు బయట తీయాలి. ఇలాంటి వ్యక్తులతో పనిచేయడము, అది ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు నేర్చుకున్న గొప్ప వ్యక్తి అయిపోవచ్చు. ఉంటుంది ఏదైనా చేయాలంటే ఫస్ట్ నీ మనసు మంచిగా ఉండాలి. నా ఆటల గురించి నేను మళ్ళీ చెప్తా.
మనిషికి ఏముండాలంటే మంచి మనసు ఉండాలి, మాటల్లో మడతలు ఉండకూడదు, మనసులో కల్మషం ఉండకూడదు. ఈ మాటలు మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మాటల్లో మడతలు ఉండకూడదు, మనసులో కల్మషం ఉండకూడదు. నేను ఉదాహరణకి నేను తెల్ల చొక్కా వేసిన, నా మనసంతా నల్లగా ఉంటే, మసిబాయి ఉంటే దానివల్ల ఎవరికీ సమాజానికి ఉపయోగం లేదు, ఎవరికీ ఉపయోగం లేదు. నేను తెల్ల చొక్కా వేసినా నల్ల చొక్కా వేసినా నా మనసు స్వచ్ఛంగా నేను చేసే పని దైవాధీనం. ఇది అనేక ఉద్యోగాలు ఉన్నాయి కానీ టీచర్ లాంటి ఉద్యోగము ఈ ప్రపంచంలో ఏదీ లేదురా. ఏంటికంటే స్వచ్ఛమైన పిల్లల్ని, మీ నవ్వుల్ని, మిమ్మల్ని ఇది చేసేది మా చేతిలో ఉంది. కాబట్టి గొప్ప వృత్తి టీచర్ వృత్తి. అందులో నేను రావడం దీనికి కారణం ఎవరంటే గొప్పగా టీచర్ల గురించే కాబట్టి నా గురువు గురించి ఇప్పుడు మీకు చెప్పే ఇది లేదు, అంటే టైం లేదు, కాకపోతే చెప్పాలి. మా గురువు గిరి సార్ అని తిరుపతిలో ఉంటారు. నేను ఈ స్థాయిలో ఉన్నా, ఇంకా ఏ స్థాయికి పోయినా ఆయన పెట్టిన భిక్ష ఇది నాకు. ఆయన లేకపోతే నేను ఈ స్థాయి కాదు కదా, అసలు మీ ముందర నిలబడుకునే ఇది కూడా లేదు. అతని చల్లని చూపు, ఆయన చెయ్యి నా పైన భుజం పైన వేసుకుంటే, మా సార్ చాలా ఎత్తుగా ఉంటాడు, ఆయన చెయ్యి నా పైన వేసుకొని, రే ఈరోజు నీకోసమే వచ్చినారా, నువ్వు బాగా పరిగెత్తాలి ఈరోజు అనేవాడు. అబ్బా, ఒక స్టూడెంట్కి ఒక టీచరు అంటే నా మనస్తత్వానికి నా కోసం మన సార్ నా దగ్గరికి వస్తే నేను బాగా చేయాలి ఈరోజు అని అట్లా చేసి నేను ఏదో సాధించి ఒక 3 విషయాల్లో జీవితంలోనే వెళ్తూ అనిపిస్తుంది. ఏంటంటే ఇలాంటి టైంలో మా అమ్మను ఉంటే ఎంతో సంతోషపడేది. అంటే ఒక కొడుకుగా నా ఇది అదే. మా అమ్ముని ఉంటే నాకు డిగ్రీలో ఉన్నప్పుడు పేపర్లో పడితే నా ఫోటో మ్యాటర్. మా అమ్మకి చదువు రాదు, మా అన్న కూడా దగ్గర చదివించుకునేది. ఆ మాటతో కావాలరా మీరు కూడా అనేది. ఇంకా రెండోది మా అన్న ఉంటే చాలా సంతోషపడేవాడు. మా అన్న కొత్త బట్టలు పట్టిస్తే ఫస్ట్ నేను వేసుకున్నాక మా అన్న వేసుకునేవాడు. నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే అది అతను ఇదే. అతను చనిపోయినాడు 15లో. ఇంకొకసారి నేను చాలా దగ్గరగా ఉన్నవాటి సోషల్ సార్ అని పొలకల్లో పనిచేసేటప్పుడు నన్ను తంబి అని పిలిచేవాడు. ఏది వచ్చినా నాకు ఫస్ట్ ఆయనతో పంచుకునేవాడిని. ఆయన అంత సంతోషపడేవాడు, నా తంబి అని. అతనితో నాకు ఒక 4 నెలలుగా బంధం తెగిపోయింది. థ్యాంక్ యూ. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. కూడా బడిలో ఎక్కువ సమయం గడుపుతాం కాబట్టి బడి అనేది ఒక కుటుంబంగా మనందరూ కూడా బాగా ఈరోజు పోయినాము, బాగా ఆనందంగా ఉన్నాము, మళ్ళీ వచ్చినాము, మళ్ళీ వీలైతే మనం అంటే అందరిలో ఏకమైనప్పుడు బడి బయట కూడా కలిసేటువంటి అవకాశం. నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి అట్లా ఉన్నవాడిని. ఇంకా మీకు ఇంకా చాలా మంది చెప్పినారు నాకు అంత అర్హత ఉందో లేదో, కానీ నా అర్హత ఏమిటంటే నాకు ఏమీ లేదని నా పెట్టుబడిన, నా దగ్గర ఏమీ లేదు, నేనేదో సాధించాలి. చిన్నప్పుడే తండ్రి చనిపోయినాడు. ఇంకా ఆ కష్టాలు ఎట్లుంటాయో అది లేని వాళ్ళకి తెలుస్తుంది. మా అమ్మకి ఏమీ తెలియదు. అట్లా నేను ఏదో సాధిస్తే గుర్తింపు ఉంటుంది. నన్ను ప్రోత్సహించేవాళ్ళు ఎవరు, భుజం తట్టేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. నా భుజాన్ని నేనే తట్టుకొని ప్రతి ఒక్కటి నా జీవితంలో నేను కష్టపడి నా ఆలోచనలతో, నా బుద్ధితో, నా కష్టంతో, నా చెమటతో నేను సాధించుకున్నది ఈరోజు. సన్మానం సన్మానం చేస్తున్నారు. సార్ అయిపోయింది సార్ కానీ తిమ్మాపురం హెచ్ఎం నారాయణ రెడ్డి సార్ గారు సన్మానం చేశారు.
కవి కాబట్టి కవి గురించి హరినాథరావు సార్ పేరు కర్నూలు జిల్లాలో హై స్కూల్ హెడ్ మాస్టర్ ఒక స్కూల్కు అయ్యూబ్ గారి గురించి చెప్పిన తర్వాత ఖచ్చితంగా చూడాల్సిందే ఆయన మాట్లాడాల్సిందే అని వచ్చేసాడు సార్ బ్రదరు ఫస్ట్ టైం చూడడం రియల్లీ గ్రేట్ పర్సన్ సార్ Come on up! Come on, come on! Get it, get it, get it! Pick up, pick up! Get it, play now! Hey! Come on, come on! Come on! అయిపోయింది అయిపోయింది ఓకే 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 4520 బాగా పట్టిద్దా